గైస్ స్పాయిలర్ అలర్ట్, ఓన్లీ హిట్ 3 మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. నౌ కమింగ్ టు ద వీడియో. హిట్ 3 మూవీ చూసిన తర్వాత అందరిది ఒకటే బాధ, ఏమా విశ్వక్సేన్ ఎక్కడ, విశ్వక్సేన్ ఎక్కడ, విశ్వక్సేన్ ఎక్కడ, విశ్వక్సేన్ ఎక్కడ, విశ్వక్సేన్ ఎక్కడ, విశ్వక్సేన్ ఎక్కడ. అదే విశ్వక్సేన్ అలియాస్ విక్రమ్ క్యామియో రోల్ మూవీలో ఉంటే బాగుండు అని. అఫ్ కోర్స్ నేను కూడా అలాగే అనుకున్నాను అనుకోండి. బట్ విశ్వక్సేన్ క్యామియో రోల్ పెట్టకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి, అండ్ అలాగే హిట్ 3 మూవీ చూసిన వాళ్ళందరికీ ఉన్న 5 సిమిలర్ డౌట్స్ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీటితో పాటు మీరు స్టార్ హీరోస్ యొక్క క్యామియో రోల్ లో పడి పాపం ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ క్యామియో రోల్ అయితే పట్టించుకోలేదు. మరి ఆ క్యామియో రోల్ చేసిన ఆ లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో తెలుసుకోవాలని ఉందా? కంగారు పడకండి, ఆమె గురించి ఈ వీడియోలో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇక మనం మన మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. కమింగ్ టు అవర్ ఫస్ట్ డౌట్, మన అమిత్ గారికి అర్జున్ సర్కార్ అంటే ఎవరో తెలియదు కదా. అసలు అర్జున్ సర్కార్ తనను వెతికినట్టు కూడా అమిత్ కి తెలియదు కదా. కానీ అమిత్ అర్జున్ సర్కార్ ని చూడగానే ఎందుకు పారిపోవడానికి ట్రై చేస్తాడు అనేదే డౌట్. దీనికి నా దగ్గర 2 థియరీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అర్జున్ సర్కార్ మర్డర్ చేసి సిటీలో అప్లోడ్ చేసిన వీడియోలు అమిత్ చూసి ఉండవచ్చు. అండ్ అలాగే తను మర్డర్ చేసిన వీడియోస్ కూడా అర్జున్ సర్కార్ చూసి ఉంటాడని అమిత్ అనుకుని ఉండవచ్చు. అందుకే అర్జున్ సర్కార్ లైట్ గా గుర్తుపెట్టినప్పుడే అమిత్ అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. అండ్ సెకండ్ థియరీ వచ్చేసి అమిత్ గాడు ఆ వెహికల్ లో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడు కాబట్టి అది తెలిసిపోతుందో లేక అది తెలిసిపోయిందో ఏమని అర్జున్ సర్కార్ అలా వెహికల్ దగ్గరకు రాగానే అమిత్ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. నౌ కమింగ్ టు అవర్ సెకండ్ డౌట్, అమిత్ అర్జున్ సర్కార్ నుంచి అడవిలోకి ఎస్కేప్ అయినప్పుడు అర్జున్ సర్కార్ వచ్చి చెక్ పోస్ట్ ను క్లోజ్ చేయమని చెప్పి వెంటనే ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోతాడు కదా. కానీ ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న వాళ్ళ టీం మెంబర్స్ మాత్రం అర్జున్ సర్కార్ కి ఎందుకు బ్యాకప్ గా వెళ్ళరనేది డౌట్. బ్యాకప్ గా వెళ్ళుంటే అమిత్ ని ఈజీగా పట్టుకునేవారు కదా. ఈ డౌట్ క్లారిఫై అవ్వాలంటే సీన్ ను ఒకసారి రీవాచ్ చేస్తే సరిపోతుంది. అర్జున్ సర్కార్ వచ్చి చెక్ పోస్ట్ ను క్లోజ్ చేయమని చెప్పగానే ఆ టీం మెంబర్స్ క్లోజ్ చేయడానికి వెళ్తారు. వాళ్ళు వచ్చి తిరిగి చూసే లోపల అర్జున్ సర్కార్ లైట్ పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ టీం మెంబర్స్ అర్జున్ సర్కార్ వెనకాల వచ్చి ఉండవచ్చు, కానీ ఆ చీకట్లో అర్జున్ సర్కార్ ఎటు వెళ్ళాడో కనిపించకపోయి ఉండవచ్చు. ఇక థర్డ్ డౌట్ వచ్చేసి ఇది మూవీ చూసిన వాళ్ళందరికీ ఉన్న పెద్ద డౌట్. నాకు తెలిసి మీకు ఇప్పటికి కూడా ఈ డౌట్ మైండ్ లో రన్ అవుతూనే ఉండవచ్చు. అదేంటంటే అసలు అర్జున్ సర్కార్ ని సిటీకేలో మెంబర్ గా జాయిన్ చేసుకునేటప్పుడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో, వాడు ఏం చేస్తాడో ఇలాంటి మినిమం డీటెయిల్స్ కూడా కనుక్కోకుండా ఈజీగా సిటీకేలో మెంబర్ ని చేసేస్తాడు మన విలన్. అలా ఎలా అంత సింపుల్ గా మెంబర్ ని చేసేస్తాడు అనేదే మన డౌట్. నాకు కూడా ఇది అంత కన్విన్స్ గా అనిపించలేదు. కానీ ఇక్కడ విలన్ క్యారెక్టరైజేషన్ ప్రకారం చూస్తే సిటీకేలో మెంబర్ గా జాయిన్ అవ్వాలంటే 2 మర్డర్స్ చేస్తే చాలు. అది పోలీస్ అయితే ఏంటి, ఇంకెవడైతే ఏంటి, ఏ ప్రొఫెషన్ లో అయినా సైకోనా కొడుకులు ఉండవచ్చుగా. అందుకే మనం విలన్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చెక్ చేయడని నేను అనుకుంటున్నాను. ఇలాంటి డౌట్ మనకి ఏదో వస్తుందనే శైలేష్ గారు కూడా నాని గారితో ఒక డైలాగ్ చెప్పించారు. అదే అర్జున్ సర్కార్ విలన్ తో అంటాడు కదా, మెంబర్ గా చేర్చుకునే ముందు డీటెయిల్స్ చెక్ చేయవా అనేసి. ఎందుకో ఆ క్యామియో రోల్ చేసిన ఆ లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే ఆమె గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా కమింగ్ టు ద ఫోర్త్ డౌట్, అసలు అడవి శేష్కి విలన్స్ ఉన్న లొకేషన్ ఎలా తెలిసిందని, అండ్ మన తెలుగు పోలీసులు అక్కడికి ఎలా వచ్చారని. రావు రమేష్ గారు హీరోయిన్ మృదులతో ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ఇలా అంటారు కదా, నేను చెప్పే వరకు మీరు ఏ మూవ్ కూడా తీసుకోవద్దని. అది వినకుండా హీరోయిన్ వెళ్ళిపోతుంది. తర్వాత వి నీడ్ బ్యాకప్ అని అంటది కదా. అప్పుడు మన అడవి శేష్ అండ్ తెలుగు పోలీస్ బ్యాకప్ గా వస్తారు. అంటే రావు రమేష్ గారు దీన్ని ముందే ప్లాన్ చేసి ఉండవచ్చు. అందుకే హీరోయిన్ మృదులని ఏ మూవ్ తీసుకోవద్దని చెప్తాడు. ఇక లాస్ట్ డౌట్ వచ్చేసి విశ్వక్సేన్ క్యామియో రోల్ ఎందుకు లేదని. దీనికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది వింటే మీకే తెలిసిపోతుంది. విక్రమ్ ఎవరికి చెప్పకుండా సబాటికల్ ఎందుకు తీసుకున్నాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సెబాటికల్ లీవ్ తీసుకున్నాడంటే మినిమం more than 1 year సెలవు పెట్టేస్తాడు. అందుకే హిట్ 3 లో విక్రమ్ క్యామియో రోల్ ఉండకపోయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇది ఒక సిల్లీ రీజన్ అనుకోండి, అన్ని క్యామియోస్ హిట్ 3 లోనే పెడితే మరి హిట్ 4 లో కూడా ఏవో క్యామియో రోల్స్ ఉండాలి కదా. అందుకే డైరెక్టర్ శైలేష్ గారు దాచి ఉంటారేమో అనిపిస్తుంది. ఎనీవే, ఎందుకు ఆ క్యామియో రోల్ చేసిన లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో తెలిసే సమయం వచ్చింది. ఆమె ఎవరో కాదు, మన క్యూమధు. ఒకవేళ ఈమె క్యామియోని మీరు ముందే గమనిస్తే ఏ సీన్ దగ్గర గమనించారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ డౌట్స్ కి మీ దగ్గర ఏమైనా ఆన్సర్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్ గైస్ టుడే వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటది. నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.